అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ హరి ఓం విష్ణు సహస్రనామ మహిమ. పూర్వం పూరీ నగరంలో జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు. ఇతను శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడు. పూట గడవని దారిద్ర్య స్థితి అతనిది. ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి అతడు ఆ ఊరిలో 3 ఇళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు. ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. భార్య మాత్రం పరమ గయ్యాళి, దైవం పట్ల నమ్మకం లేనిది, ఎటువంటి నియమాలను పాటించనిది. ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ అతడు హరినామస్మరణను విడువలేదు. ప్రతినిత్యము చేయుచున్న విధముగా ఆ రోజు కూడా విష్ణు సహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గద్దించి అడిగింది. దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాను అని అన్నాడు. అందుకు ఆ భార్య, ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా, ఏమిచ్చాడు ఆ మహావిష్ణువు? అడుక్కోవడానికి భిక్షపాత్ర తప్ప అంది. అక్కడితో ఆగక, ఏది నువ్వు చదువుతున్నది ఏమిటో చెప్పు అన్నది. అందుకు ఆ భర్త, 1000 నామాలే, ఏమిటి చెప్పేది? నీకేమిటి అర్థమవుతుంది? ఎప్పుడూ పాడుమాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలు ఏమి అర్థమవుతాయి అని అన్నాడు. ఆ భార్య మాట్లాడుతూ, 1000 నామాలక్కర్లేదు, మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది. అందుకు ఆ భర్త విశ్వం విష్ణువు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య, ఆపు, అక్కడ దానర్థం ఏమిటో చెప్పు అని అన్నది. అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు అని, ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా, ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు, అందులో నువ్వు నేను ఉన్నామా? ఉంటే యాచిస్తే కానీ తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ, పూరి గుడిసెలో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ మహావిష్ణువుని గానం చేస్తున్నావే, అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది. భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు, నా భార్య మాటలు కూడా నిజమేనేమో, విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి? కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిర్ణయించుకొని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనపడకుండా మసిపూసి ఎప్పటిలాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది. ప్రతినిత్యము పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ, ఒకరోజు స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు పక్కున నవ్విందట. అందుకు ఆ శ్రీ మహావిష్ణువు, ఏమిటి దేవి, ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే, అమ్మవారు, నాథా, మిమ్మలను నల్లని వాడని నీలిమేఘశ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను, కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పులుముకోవాలా అని పరిహాసమాడగా, శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనపడిందట. వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగిందంతా దివ్యదృష్టితో గమనించాడట. లక్ష్మీదేవి, ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? మీ ముఖముపై ఆ నల్ల రంగుకు గల కారణమేమిటో తెలిసినదా అని అడగగా, స్వామి, దేవి, ఇది నా పరమ భక్తుడు చేసిన పని అని చెప్పాడు. అప్పుడు లక్ష్మీదేవి, అదేమిటి స్వామి, పరమభక్తుడు అంటున్నారు, అతడెందుకిలా చేస్తాడు అని అడగగా, స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా, లక్ష్మీదేవి, అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణమేమి? మీరు అతనిని ఉద్ధరింపలేరా స్వామి అని అడిగింది. దేవి, గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికి దానమిచ్చి ఎరుగడు. కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రం అనుభవించుట తప్పలేదు. అయినను నీవు కోరితివి కనుక నేటితో అతని కష్టములు తొలగించెదను
అని పలికిన మానవ రూపధారి అయి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలిపోయాడు. ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో, అమ్మ, నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చి తిని సొమ్మును తీసుకోవలసిందని చెప్పగా ఆ ఇల్లాలు, నీవెవరో నాకు తెలియదు, కానీ మేమే కటిక దరిద్రంలో ఉన్నాము. నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు. ఎవరు నన్నుకొని మా ఇంటికి వచ్చేరో వెళ్ళిపోమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి, లేదమ్మా, నేను పొరపాటు పడలేదు. అసత్యం అసలే కాదు. నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో, నువ్వు స్వీకరించు. నీ భర్తకు నేను తరువాత వివరిస్తాను అని ఆమెకు అశేష ధన కనక వస్తు వాహనాలు, మణిమాణిక్యాలు, సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇల్లాలు, ఓయి, నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు. నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలుకగా స్వామి, అమ్మ, నా ముఖాన్ని నీకు చూపలేను. నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూశారమ్మా. నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుతిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధానమైనాడు. ఇంతలో ఊరిలో యాచనకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది. అనేక మంది సేవకులు, ఉద్యానవనాలతో కలకలలాడిపోతోంది ఆ భవనం. ఇంతలో అతని భార్య లోపల నుంచి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు. అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు? మనము ఎవరికో అప్పు ఇవ్వడమేమిటి? అది తిరిగి వారు తీర్చడమేమిటి? మన దీనస్థితి నీకు తెలియదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగిందంతా భార్య నోటి వెంట విన్న తరువాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు. అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు? అతని ముఖం ఎలా ఉన్నది అని భార్యని ప్రశ్నించగా, నేను అతడి ముఖాన్ని చూడలేదు. అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట. ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు. అయినా అతడు వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడన్నది. అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో, వచ్చినవాడు మరెవరో కాదు, మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ప్రతినిత్యము నేను విష్ణువుని స్తుతిస్తున్న ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయము విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు. తరువాత భార్యతో, నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరిపోవగా సముద్రము ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ సముద్రం వైపుకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు. అప్పుడు అశరీరవాణి, భక్త, పూర్వజన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనము కలుగదు. మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు అని పలికినది. విష్ణు సహస్రనామ నిత్య పారాయణ వలన కలుగు ఫలితమిది. అందరూ గ్రహించండి, ప్రతినిత్యము పఠించండి, అవసరార్థులకు సహాయం చేయండి. ఓం నమో నారాయణాయ. శ్రీ హరి ఓం.